విన్నప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరుజు వేసుకొని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్ చేసింది. వాళ్ళ ఆదర్శ స్కామ్, ఈఎస్ఎస్ స్కామ్, హవాలా స్కామ్, విమాన స్కామ్, 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశ పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఏ దేశానికి వెళ్ళినా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు జరుగుతాయట, కాంగ్రెస్ పార్టీలో చేయని స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తల తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న 10 సంవత్సరాల పాలనలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బేరుజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియన్, నేను భారతీయుడు అని చెప్పి గల్లా ఎగిరేసుకొని తలెత్తుకొని తిరిగే పరిస్థితి కల్పించిందంటే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ పాలక గొప్పతనం విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావో, కానీ పేదోళ్ళు ఇంకా పేదలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోటీశ్వరులుగా మారారు. వాళ్ళు నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు 25 కోట్ల మందిని ఇలా పేదరికం నుంచి కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదం తీసుకొచ్చింది తప్ప దేనికోసం పనిచేసిందంటే ఇలా గాంధీ కుటుంబ పాలన కోసం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేవలం ఈ కుటుంబానికి ఈ కుటుంబ పాలన తప్ప వేరే దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఇలా ఆ కుటుంబానికి లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశ ప్రజల కోసమే నా సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నా, తల్లి భారత మాతను విశ్వగురు స్థానం ప్రతిష్ఠించడానికి మాత్రమే కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి స్పష్టం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ గ్యారెంటీల విషయంలో కూడా ఇవాళ దేశంలో 140 కోట్ల మందికి గ్యారెంటీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మీద 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. మాకు గ్యారెంటీ ఓన్లీ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. దేశ భద్రత విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో 370 ఆర్టికల్ రద్దు కానీ, సిఏఏ విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, అయోధ్యలో రామ మందిరం విషయంలో కానీ, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకం అందిస్తున్న విషయంలో కానీ, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్న విషయంలో కానీ మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు. వాళ్ళ కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాలకే, 4 రాష్ట్రాలకే పరిమితమై ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ గతంలో 303 స్థానాలు సాధించి ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక సభ్యత్వంలోని అతిపెద్ద పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా విస్తరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి అవినీతిని పెంచి పోషించినట్టే, అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించినట్లే. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. 6 గ్యారెంటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీ అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి. 6 గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసారు, ప్రజలను తప్పుదారు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో
కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ పోతుందని భావించి అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు చేరిన కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ సలాభిపేక్షను పక్క పెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి కరీంనగర్ అభివృద్ధిని నమ్మి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వాళ్ళు స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ కొత్త దుకాణం చేసిండు, మళ్ళీ ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయననట మోడీ గారు అరెస్ట్ చేయాలని చూసిండట. ఇలా అవినీతిని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పనులు సహించదు. ఇలా కేసీఆర్కి ఎందుకు భయం పుట్టుకున్నది? ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వేం అవినీతి పాల్పడకుంటే, నువ్వేం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా, సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నువ్వేం తప్పు చేయకుంటే నువ్వు శుద్ధ పూస లెక్క ఇవాళ నేను ఏం చేయలే, నన్ను నోట్లో వెళ్ళిపోతే కూడా కొనుక నాకు ఏం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకులక నటించి నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్రపతి రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాబ్లో పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్రోల్ పెట్టిస్తున్నావు. ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తున్న వాళ్ళు ఎట్లంతా నేను ప్రజలు నమ్మించి గొంతు కోసినటువంటి జాతిని నీ పార్టీ. ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్ళే, నీ నాన్నకి బొమ్మ పోస్తూ అంటారు. ఇద్దరు ఎవరికి వేసినా ఒకటని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా ప్రజలు గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇంకా గుర్తిస్తలేవు. వాళ్ళిద్దరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడలే, ప్రజల గురించి ఫైట్ చేయలే. వాళ్ళిద్దరు వాళ్ళు ఎప్పుడు జైలుకు పోలే, వాళ్ళిద్దరి మీద ఏం ప్రజా సమస్యలు ఫైట్ చేసే కేసులు లేవు. వాళ్ళు దేశం గురించి ఎప్పుడు ఆలోచించలే, కరీంనగర్ పార్లమెంట్ గురించి ఎప్పుడు ఆలోచించలే, తెలంగాణ గురించి అసలే ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా. నీ ముఖం చూసి ఓటేద్దామంటే నీ ముఖం చెల్లకండే అసెంబ్లీ ఎన్నికలను తీసుకుపోయి కరుగాల్చి వాత వెళ్తా నేను నీ బిస్తర్ అనుకొని తనిమి కొట్టే విధంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళ మళ్ళా నువ్వు సెకండ్ ప్లేస్ రావడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు. కానీ నువ్వు పేద నీ కుటుంబంలో అవినీతి పార్టీ మీది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు శుద్ధపూసలు అయితే, మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయాలి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి, లేకుంటే రాష్ట్ర సిట్టింగ్ చేస్తూ విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలో మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడినో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనం ఏమైనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకొని చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి ఇలా బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్ డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు.
కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చేసుకునే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలను మీరు మోసపోకండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన